Hi, this is Rajesh Sharma. I'm here with a lot of information with regard to proposed fourth city of Hyderabad. ముఖ్యమంత్రి చాలా గర్వంగా గట్టిగా ఒక సంకల్పంతో చెప్పిన ప్రకటన. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఫోర్త్ సిటీ ముచ్చర్ల వైపు ఏర్పాటు చేయబోతున్నాం. భారీ ఎత్తున ఒక అధునాతనమైన నగరాన్ని నిర్మించబోతున్నామని చెప్పి ప్రకటన చేసిన తర్వాత అందరిలో కలకలం. ఏంటి అసలు హైదరాబాద్కి అంత దూరంలో ఆల్మోస్ట్ ముచ్చర్ల అనేది ఒక ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను, కొద్దిగా అటు ఇటుగా ±1-2 కిలోమీటర్స్. అంత దూరంలో ఒక సిటీని నిర్మించడం అనేది ఎలా పాసిబుల్ అనేది చాలామందికి డౌట్ వచ్చిన పరిస్థితి. ఇట్లాంటి టైంలో కొన్ని డీటెయిల్స్ వెలుగులోకి వచ్చినాయి. విజన్ అయితే చాలా బాగుంది, సాధ్యం అవుతుందా కాదా అనేది ఒకటి. ఒకవేళ అయినా ఎప్పటి వరకు అవుతుంది, ఇవి రెండు మెయిన్. బట్ వీటితో సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళు జోరందుకున్నారు ఫుల్. మొన్నటి వరకు అంటే 3 నెలల కింద వరకు మహేశ్వరం అంతా డన్లుగా ఉంది. మహేశ్వరం నుంచి ముచ్చర్ల వరకు అంతా కందుకూర అంతా డల్గా ఉంది అని 10,000 12,000 ఉన్నదంతా ఇప్పుడంతా 18,000 20,000 15,000 అట్లా ఉన్నదంతా 25,000 అట్లా చెప్తున్నారు. తుక్కుగూడ దగ్గరలో అట్లా. అలాంటి పరిస్థితిలో అసలు ఏమొస్తుంది అక్కడ ఫోర్త్ సిటీ? ఇంకా ముఖ్యమంత్రి మాటల్లో చెప్పారంటే ఇప్పుడు మొన్న అమెరికాలో చేసిన ప్రకటన ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీ అని నామకరణం చేస్తున్నట్టుగా చెప్పారు. సో నేను ఏమనుకుంటున్నానంటే దాన్ని అలముచ్చర్లపురంబు అనుకుంటున్నాను. ఎందుకంటే అలవైకుంఠపురం బాగా ఫేమస్ అది కాబట్టి అలముచ్చరపురంబు అని చెప్పి అని అనుకోవచ్చేమో. మరి అలముచ్చరపురం మరి అది ఎంత అలముచ్చర్లపురం ఎప్పటివరకు సాధ్యమవుతుంది, ఎలా సాధ్యమవుతుంది, దాని కింద ఏం ప్రాజెక్టులు టేకప్ చేస్తుంది, జస్ట్ నేను ఐ వాంట్ టు ఎలాబొరేట్ దోస్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేశ్వరం అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్స్ లాస్ట్ ఒక 10 ఏళ్ల నుంచి బాగా హైప్లో ఉంది. ఎందుకో తెలీదు, విపరీతమైన విల్లా ప్రాజెక్టులు అవి మేబీ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం వల్ల నేను అనుకుంటాను. ఔటర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయితే మహేశ్వరం వరకు, మహేశ్వరం తర్వాత మన్సాన్పల్లి చౌరస్తా, అటు నుంచి దుబ్బచర్ల రోడ్డు, ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే శ్రీశైలం రోడ్డు వైపు, శ్రీశైలం మహేశ్వరం గేట్ వైపు, ఇట్లా బాగా చాలా వెంచర్లు వచ్చినాయి. హైప్ అయితే ఉంది. కానీ ఎప్పుడైతే ఫార్మాసిటీ స్క్రాప్ అన్నారో ఆ తర్వాత అది కొద్దిగా స్లైడ్గా ఒక 6 నెలల నుంచి డౌన్గా అనిపించింది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఫార్మాసిటీకి పూర్తిగా స్క్రాప్ చేశారు. మరి ఆ సేకరించిన 13,972 ఎకరాలు ఏం చేస్తారు? ఏం చేయరు. గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్న తర్వాత దాన్ని గవర్నమెంట్కి అనుకూలంగా మార్చుకుంటారు. ఫార్మాసిటీకి ఒకే ప్లేస్లో మొత్తం ఫార్మా కంపెనీలు పెడదాం అనుకున్నారు. దాని మీద కొంత పొలిటిసైజేషన్ కూడా అయింది. ఒకే చోట ఫార్మా కంపెనీలు పెడితే కాలుష్యానికి కారణం కావచ్చు, మా ఏరియా అంతా కెమికల్ మయం అయిపోవచ్చు అని చెప్పి కొంతమంది అక్కడున్న గ్రామాల్లో కొంతమంది స్టార్ట్ చేశారు. నిజానికి ఫార్మా కంపెనీస్తో అంత ఉండదు, కానీ అట్లా స్టార్ట్ చేసి దానికి పొలిటిసైజ్ చేసి కొన్ని, ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీనే చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువ చేశారు ప్రచారం చేసి, అక్కడ ఉన్న వాళ్ళలో కొద్దిగా అలజడి రేకెత్తించే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఫార్మాసిటీ అనేది ఈ గవర్నమెంట్ రాగానే స్క్రాప్ అయింది. స్క్రాప్ అయ్యిందని దాని అర్థం అక్కడ నుంచి ఫార్మా కంపెనీలు రావనే ఉంది. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ పేరు మీద ఒక గ్రీన్ సిటీ ఏర్పాటు చేయబోతుందో ఆ గ్రీన్ సిటీలో ఫార్మా కంపెనీలు కూడా ఉన్నాయి. దాన్ని ఫార్మా హబ్ అంటారో లేకపోతే మెడికల్ హబ్ అంటారో, కానీ దానికి కూడా కొంత భూమిని కేటాయిస్తున్నారు. నాకు తెలిసినంత మటుకు ఏదో 1800 ఎకరాలు, అంటే అవుట్ ఆఫ్ 13,972 ఫార్మాసిటీ కోసం కలెక్ట్ చేసిన వాటిల్లో కొంతమంది 19,000 అని కూడా చెప్తున్నారు. అంటే యాచారంపర ఏరియాలో కలెక్ట్ చేసిన దాన్ని కూడా దీని కోటాలో వేస్తున్నారు. బట్ నిజం చెప్పాలంటే అంత లేదు. అది 13,972 ఎకరాలు గవర్నమెంట్ ఫార్మాసిటీ కోసం సేకరించింది. ఆ సేకరించిన దాంట్లో ఇప్పుడు ఏమేం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఇది మేజర్ పార్ట్ దాంట్లో. దీనికి సంబంధించి 2020 సంవత్సరంలో కరోనా టైంలో ఎక్సర్సైజ్ జరిగిందని చెప్పి మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దారకిషోర్ మొన్న మధ్య క్రడై సదస్సును అడ్రస్ చేస్తూ ఆయన చెప్పారు. 2020 నుంచే అక్కడ ఏఐసిటీకి సంబంధించి కసరత్తు మొదలైంది అని, అంటే గత ప్రభుత్వంలోనే జరిగింది. ఇప్పుడు ఒక కాంక్రీట్ దానికి వచ్చింది కాబట్టి ఫార్మాసిటీని పక్కన పెట్టి ఆ ప్లేస్లో ఆ ల్యాండ్ని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని డెవలప్ చేయడానికి ఆ రిలేటెడ్ కంపెనీలకు అక్కడ స్థలాలను కేటాయించడం ద్వారా వాటి సంస్థలను ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఈ రంగం సిద్ధమవుతుంది. అంటే మేజర్ పోర్షన్ ఆఫ్ ద ఫ్యూచర్ సిటీ
బిలాంగ్స్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి సంబంధించి ప్రధానంగా ఉంటుంది. దాని తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ ఇందాక నేను చెప్పిన కదా మెడికల్ హబ్ అండ్ ఫార్మా హబ్, దానికి కూడా ఆల్మోస్ట్ ఒక 2,000 ఎకరాలు కేటాయిస్తారనుకుంటా. ఇప్పుడు అంటే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేబీ మారొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటి నెక్స్ట్ ఎడ్యుకేషన్ హబ్ కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నారు. మొన్న వేసిన ఫౌండేషన్ స్టోన్ వేసిన స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా మనం అది పార్ట్ ఆఫ్ దట్ అనేది చెప్పాలి. అది ఎక్కడంటే బేగరికంచ అండ్ మీర్ఖాన్పేట్ ఆ ఏరియాలో. సో మీర్ఖాన్పేట్ అండ్ బేగరికంచ ఏరియాలో ఈ మెడికల్ హబ్కి ఎడ్యుకేషన్ హబ్కి సంబంధించి స్కిల్ యూనివర్సిటీ అక్కడ అవుతుంది. స్కిల్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు అక్కడనే ఇంటర్నేషనల్ స్టేడియం కట్టాలని గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది. మనకు తెలుసు ఎల్బీ స్టేడియం అంటే మనకు హైదరాబాద్లో చాలా ఫేమస్. ఆ తర్వాత అది సెంటర్ ఉండడం, అక్కడ మ్యాచ్లు కండక్ట్ చేసినప్పుడల్లా చాలా చాలా ఇబ్బందులు తలెత్తడంతో అప్పట్లో అవుట్స్కట్స్లో కనిపించిన ఉప్పల్ ఏరియాలో స్టేడియంకు ల్యాండ్ అలాట్ చేశారు. అది రకరకాల రాజకీయాల మధ్య కొంతమంది ఇండస్ట్రీస్ వాళ్ళు దానిలో ఎంటర్ అవ్వడము, రకరకాల వ్యవహారాలు, అలిగేషన్స్, అట్లా దాని మధ్య మొత్తం మీద ఉప్పల్ స్టేడియం అయింది. ఉప్పల్ స్టేడియం నాకు తెలిసి 2005లో రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో అది ఇనాగ్రేట్ అయింది. ఎందుకంటే నేను ఫస్ట్ మ్యాచ్ భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూశాను November 9th, 2005లో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ రోజు జరిగింది వన్డే మ్యాచ్ బిట్వీన్ సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా. ఆ మ్యాచ్లో యువరాజ్ సింగ్ సెంచరీ చేశాడు. ఐ రిమెంబర్ దోస్ డేస్. సో ఇప్పుడు ఆ రోజు బాగానే ఉంది, ఆ రోజు చాలా దూరంగా అనిపించింది. ఇప్పుడు అది సిటీకి మధ్యలో అయిపోయింది. ఇప్పుడు అక్కడ మ్యాచ్ కండక్ట్ చేస్తే మొత్తం ఆ ఏరియా అంతా ఒక 2 రోజులు కోలుకోలేని పరిస్థితికి వెళ్తుంది. సో ఇప్పుడు అడిషనల్గా ఇంకో పెద్ద ఇంటర్నేషనల్ స్టేడియం కట్టాలని చెప్పి దాన్ని ఆ ప్లేస్లో మీర్ఖాన్పేట్ అండ్ బేగరికంచ ప్లేస్లో కడదామని చెప్పి సీఎం ప్రకటించారు. అది కూడా అక్కడ రాబోతుంది. ఇప్పటివరకు ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, తర్వాత మెడికల్ హబ్ ఆర్ ఫార్మా హబ్, లేదా ఎడ్యుకేషన్ హబ్, తర్వాత స్పోర్ట్స్ హబ్లో భాగంగా ఈ ఇంటర్నేషనల్ స్టేడియం ప్లస్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఈ 2 రాబోతుంది. సో ఓవరాల్గా ఇవన్నీ అక్కడ ముచ్చర్ల ఆ సరౌండింగ్ ఏరియాలో, ముచ్చర్ల, బేగరికంచ, తర్వాత మీర్ఖాన్పేట్, అదంతా ఆ ఏరియాలో రాబోతుంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కందుకూరు దగ్గర ఆల్రెడీ పెద్ద పవర్ గ్రిడ్ ఉంది. మహేశ్వరం దగ్గర నుంచి మొదలు పెడితే ఇవన్నీ ఒకటి డెవలప్ జరుగుతుంది. కానీ ఇవన్నీ ఓవర్నైట్ అవుతాయా? కాదు కదా. ఇప్పుడు మాదాపూర్లో ఎప్పుడు మొదలైంది ఐటీ విప్లవం? 1999 వాజ్పేయి టైంలో అది ఇనాగ్రేట్ అయింది. ఆ తర్వాత స్లోగా డెవలప్ అయ్యి సెకండ్ ఫేజ్ అట్లా వెళ్ళి మైండ్ స్పేస్ అట్లా వెళ్ళి వాళ్ళ దాదాపు 25 ఏళ్ల తర్వాత మనకు కోకాపేట దాకా అది విస్తరించిన పరిస్థితి. సో ఇవాళ మహేశ్వరం దగ్గర ప్రారంభమయ్యే ఇది ఏదైతే ఉందో ఇది ముచ్చర్ల ఆ ఏరియాకి చేరాలంటే ఎంత టైం పడుతుంది? ఆ కనెక్టివిటీ మధ్యలో మళ్ళీ ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే 30,000 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఆ మధ్యలో సేకరించాలని చెప్పి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని సేకరించాలి, వాటిని కంపెనీలకు కేటాయించాలి, ఆ డెవలప్మెంట్ని ప్రోత్సహించాలి. అట్ ద సేమ్ టైం ఆ సరౌండింగ్లో కొద్దిగా రెసిడెన్షియల్ ఏరియాని కూడా ఎంకరేజ్ చేయాలి. ఇవన్నీ ఓవర్ ద పీరియడ్ జరుగుతాయి, ఓవర్ నైట్ అయితే జరగవు. కాబట్టి ఏం చేసినా కూడా ఇవాళ మహేశ్వరం బాగుంది వెంటనే ఇవాళ కొనేద్దామంటే ఇవాళ కొంటే రేపు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు రావు కదా. అది చూడట్లేదు అంతమంది. దానికి తోడిగా రియల్ ఎస్టేట్లో ఉండేవాళ్ళు ఎట్లాగో ఉంటారు కదా. సో కొద్దిగా ఫ్యూచరిస్టిక్ దృక్పథం ఉండాలి. 5 ఏళ్ల తర్వాత ఈ ఏరియా ఎలా ఉంటుంది అనేది ఆలోచించగల ఒక విజనరీ దృక్పథం ఉండాలి. అప్పుడు అటువైపు చూసుకోవచ్చు. ఇంకొక మెయిన్ మనం ముచ్చర్లకు సంబంధించి చెప్పుకుంటే ల్యాండ్ పూలింగ్లో ఒక కొత్త విధానాన్ని టేకప్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా లేటెస్ట్గా అప్డేట్ వస్తుంది మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. గతంలో గవర్నమెంట్ ఏదైనా ఇష్యూలో ల్యాండ్ సేకరించాలి అని అనుకుంటే రంగంలో దిగిపోవడం, ఇంత ఫిక్స్ చేయడం, మార్కెట్ దాని ప్రకారం సేకరించడం జరిగేది. బట్ ఈసారి రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడానికి వాళ్లకు ప్రోత్సాహకాలను చేయబోతుంది గవర్నమెంట్. ఇది కొద్దిగా లేటెస్ట్ అంటే కొత్త ట్రెండ్ అని చెప్పుకోవాలి. అంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఎవరు ముందుకు వచ్చి తమ ల్యాండ్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ డెవలప్మెంట్లకు ఇవ్వడానికి ఒప్పుకుంటే వాళ్ళకు కొద్దిగా గిఫ్ట్ల రూపంలో కూడా అడిషనల్గా ఇద్దామని చెప్పి, ప్రోత్సాహకాలు ఇద్దామని చెప్పి గవర్నమెంట్ భావిస్తుందంట. ఇది కూడా ఒక మంచి డెవలప్మెంట్ కిందనే మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు శ్రీశైలం హైవేకి
అటు ఇటుగా రెండు వైపులా కూడా ప్యారలల్గా జరగాలనే ఉద్దేశంతో ఆ కొంగరకలాన్ నుంచి ఇంకొక రోడ్డు కూడా 150 feet రోడ్డు ప్లాన్ చేశారు. అది కూడా ఎక్కడ దాకా, మీర్ ఖాన్పేట దాకా. అంటే ఒకవేళ అక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం కనుక అయితే కొంగరకలాన్ నుంచి పడే రోడ్డు ద్వారా వెళ్ళొచ్చు, ఇటు శ్రీశైలం హైవే ద్వారా కూడా వెళ్ళొచ్చు. రెండు రకాలుగా అక్కడికి రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఒక మార్గంలో ఇబ్బంది ఉంటే ఇంకో మార్గాన్ని, ఆల్టర్నేట్ మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు అనే ఉద్దేశంతో అది ప్లాన్ చేస్తున్నట్టుకున్నారు. సో ఓవరాల్గా అది మంచి ఆలోచన కిందనే కనిపిస్తున్నది. సో ఇది ఓవరాల్గా ముచ్చర్లలో ఏమేమి రాబోతున్నాయి అని అంటే ఈ అంశాలు మనకు కనిపిస్తున్నాయి. దాన్ని ఫ్యూచర్ సిటీగా ఆయన సంబోధించడం అనేది ఫాస్ట్గా టేకప్ చేస్తా అన్న ఒక కాన్ఫిడెన్స్ ఆయనలో ఉన్నట్టుంది. దాన్ని బేస్ చేసుకునే ఈ డెవలప్మెంట్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బట్ ఏదేమైనా ఓవర్ నైట్ అయితే జరగదు, ఓవర్ ద పీరియడ్ జరగాల్సిందే. సో మనం ప్లాన్ చేసుకోవాల్సింది గవర్నమెంట్ చెప్పిందంతా అవుతుందా కాదా అన్న మీమాంస వద్దు. అయ్యే అవకాశాలే ఉంటాయి, కాకపోతే చెప్పినంత వేగంగా జరగకపోవచ్చు. కాబట్టి మనం దానికి అనుగుణంగా ప్రిపేర్ అయ్యే మన ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకోవాలి. ఇవాళ సూపర్ హైప్ వచ్చింది కదా అని పెట్టేస్తానంటే అది కరెక్ట్ కాదు కూడా. సో అట్లా మహేశ్వరం నుంచి రోడ్ కనెక్టివిటీ ఉన్నవన్నీ చూసుకొని మహేశ్వరం నుంచి ముచ్చర్ల దాకా చాలా ఉన్నాయి, వెంచర్లు చాలా ఉన్నాయి, ఆమన్గల్ దాకా కూడా ఉన్నాయి. సో అన్నీ అవుతాయి. అయితే ఇందాక ఒక వ్యక్తి నాకు కాల్ చేశారు, వాట్ అబౌట్ యాచారం బ్రదర్ అని. నేను ఏదో చెప్పే ప్రయత్నం చేసిన ఆ బ్రదర్ కూడా లోకల్లో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ పర్సన్ ఉన్నట్టున్నాడు. సో నేను చెప్పేది ఆయనకు నచ్చలేదు. యాచారం ఏరియా ఎందుకు మీరు నెగిటివ్గా చెప్తున్నారు? నేను నెగిటివ్గా చెప్పట్లేదు బ్రదర్. హైదరాబాద్ అనేది ఎప్పటికైనా బెస్టే, అన్ని సరౌండింగ్లో కూడా బెస్టే. కానీ గవర్నమెంట్ మారినప్పుడు ప్రయారిటీస్ మారుతాయి. గవర్నమెంట్ ఒక పర్పస్లో ల్యాండ్ సేకరించింది, అంతలో గవర్నమెంట్ మారింది. వచ్చిన ముఖ్యమంత్రికో లేకపోతే వచ్చిన ప్రభుత్వానికో వేరే ఆలోచనలు ఉండొచ్చు. దాని ద్వారా ఏమవుతుంది, స్లో డౌన్ అవుతుంది. నేను మీకు చెప్పే ప్రయత్నం అదే చేసిన. యాచారం ఏంటి అంటే, యాచారం అల్టిమేట్గా ఇప్పుడు మీర్ ఖాన్పేట తర్వాత ఈ బేగరికంచా ఏరియాలో నీకు వన్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అది వస్తే దాని ఇంపాక్ట్ యాచారం మీద ఉంటుంది. ఎందుకంటే ఆ సరౌండింగ్లో ఉండే ఏరియానే. ఆల్రెడీ ఆ భూమి కూడా మనకు కనిపిస్తుంది. ఏ మండలాల్లో పెరుగుతాయి భూముల ధరలు అంటే, ఇటువైపు శ్రీశైలం హైవే వైపు చూస్తే కందుకూరు మండల్, అటువైపు చూస్తే సాగర్ మండల్ వైపు చూస్తే, ఎందుకంటే కనెక్టివిటీ దగ్గర ఉంటుంది కాబట్టి యాచారం మండల్ ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది రియల్ ఎస్టేట్. అది దాంట్లో నెగిటివ్ ఏం లేదు. కానీ కంపేర్ టు శ్రీశైలం రోడ్డు, మహేశ్వరం నుంచి ఈ కందుకూరు అండ్ ముచ్చర్ల వైపు ఉన్న హైప్ ఆ ఏరియాలో ఉండదు అని నేను చెప్పే ప్రయత్నం చేశాను బ్రదర్. సో ఓవరాల్గా ఇది నా అభిప్రాయం. ముచ్చర్లకు సంబంధించి ఈ డెవలప్మెంట్స్ రాబోతున్నాయి ఫ్యూచర్ సిటీలో భాగంగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, తర్వాత ఎడ్యుకేషన్ హబ్, మెడికల్ హబ్, ఫార్మా హబ్, ఇవన్నిటిని టేకప్ చేయబోతున్నారు. ప్యారలల్గా జరుగుతుంది. ఇంకా మెయిన్ హైలైట్ ఏంటంటే, మరి అంత దూరంలో ఉంది, కనెక్టివిటీ కావాలి కదా అంటే దానికి కూడా ఆల్టర్నేట్ ప్లాన్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏంటి, మెట్రో రైలు వేస్తాం డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వరకు. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో టేకప్ చేస్తున్నారు. ఏదైతే నాగోల్ దగ్గర ఎండ్ అవుతుందో బ్లూ లైన్, దాన్ని ఎల్బీ నగర్ నుంచి చంద్రాయనగుట్టకు ఎక్స్టెండ్ చేసి, చంద్రాయనగుట్ట నుంచి ఒక లైన్ ఎయిర్పోర్ట్ వైపు, ఇంకొక లైను ఇప్పుడు ప్రపోజ్డ్ హైకోర్టు కొత్త బిల్డింగ్ ఉంది కదా దాని వైపు తీసుకెళ్తామని చెప్తున్నారు ఆయన. సో ఆ ఎయిర్పోర్ట్ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ ఎయిర్పోర్ట్ లాస్ట్ పాయింట్ నుంచి ఈ ముచ్చర్ల ఏరియాకు డైరెక్ట్గా మెట్రో రైల్ కనెక్టివిటీ థర్డ్ ఫేజ్లో ప్రపోజ్ చేయబోతున్నారు. సో మెట్రో కనెక్టివిటీ ఉంటే మంచి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఎంటర్ అవ్వడానికి స్కోప్ ఏర్పడుతుంది కాబట్టి. సో ఆ రకంగా డెవలప్మెంట్కు స్కోప్ ఉంది, కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు ప్యారలల్గా 150 feet రోడ్ ప్రపోజ్ చేశారు, తర్వాత మెట్రో ప్రపోజ్ చేస్తారు. ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే ఆ రోడ్లో ట్రైన్ ఫెసిలిటీ లేదు. మేబీ రావచ్చు, ఎందుకంటే శ్రీశైలంకు ట్రైన్ వేయాలన్న డిమాండ్ చాలా కాలంలో ఉంది కాబట్టి మేబీ అది కూడా ప్రపోజ్ కావచ్చు. బట్ ఇట్స్ ఓవర్ ద పీరియడ్. కాబట్టి ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి కంటున్న కలలు నేను అనుకుంటా పూర్తిగా గ్రౌండ్ అవ్వడానికి 15 to 20 years పడుతుందని నా అంచనా. ఎందుకంటే మనం ఇక్కడ మాదాపూర్లో ప్రత్యక్షంగా చూసినాం, అది కూడా సిటీకి దగ్గరలో ఉన్న ఏరియాలోనే అంత టైం పడితే, అది ఇంకా సిటీకి దూరం కాబట్టి, పూర్తిగా ఒక ఇమాజినరీ సిటీ కాబట్టి దట్ మే టేక్ 15 to 20 years అని నేను అనుకుంటున్నాను. బికాజ్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి కొద్దిగా ఫాస్టర్ డెవలప్మెంట్స్ కూడా ఉండొచ్చు. అందుకే అన్ని రకాలుగానే మనం మాదాపూర్ ఈ ఏరియాని మనం కంపేర్ చేయలేము, సైబరాబాద్ని కంపేర్ చేయలేము. ఎందుకంటే ఆ రోజు టెక్నాలజీ ఇంకా పూర్తి స్థాయిలో అడాప్ట్ కాలేదు, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి కాబట్టి మేబీ ఆ యాంగిల్లో తక్కువ టైం పట్టవచ్చు కన్స్ట్రక్షన్ పర్పస్లో, కానీ ఎమర్జ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టవచ్చు. ఎందుకంటే బికాజ్ డిస్టెన్స్ ఉండడం వల్ల. So this is what I want to explain with regard to Mucharla area, with regard to latest government decisions and its impact on that area, particularly in the field of real estate.
So this is my analysis. If you like my comment and analysis, please do like this video and share among your WhatsApp circles. Encourage me like this. Thank you so much.